హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ విలువైన కానుక. అనగనగా ఒక చిన్న పల్లెటూరిలో వినయ్, విశాల్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి బడికి వెళ్ళేవారు. వినయ్ ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. విశాల్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. వినయ్ ఖరీదైన బట్టలు వేసుకునేవాడు. ఖరీదైన తిండి కూడా తినేవాడు. విశాల్ మాత్రం మధ్యాహ్నం ఒక్కసారే భోంచేసేవాడు కాదు. బడిలో ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేశారు. ఆ రోజు మీకు తోచిన కానుకలు తెచ్చుకొని ఒకరికొకరు పంచుకొని గౌరవించుకోవాలని ఒక నియమం పెట్టారు. విద్యార్థులందరూ అదొక సరదాగా తోచింది. ఆ రోజు కోసం ఎదురు చూశారు. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. బడిలో ప్రార్థన ముగిసిన తరువాత అందరూ వరుసగా నిలబడ్డారు. ఇక మిగిలింది ఒకరికొకరు కానుకలు పంచుకోవడం మాత్రమే. వినయ్ పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాడు. అవి చాలా ఖరీదైనవి. కొందరు మిఠాయిలు, మరికొందరు బిస్కెట్లు, ఇలా ఎవరికి తోచినవి వారు తెచ్చుకున్నారు. విశాల్ మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు. ఉపాధ్యాయుడు పిలిచి "నువ్వేం తీసుకొని రాలేదా?" అని అడిగాడు. విశాల్ "తెచ్చాను సార్, మా నాన్న తీసుకొచ్చాడు" అన్నాడు. అంతలోపే విశాల్ తండ్రి ఒక సంచి తెచ్చి అక్కడ పెట్టాడు. ఆ కుర్రాడు చాలా పేదవాడు కాబట్టి సంచిలో ఏం తెచ్చాడో అని అందరూ ఆసక్తిగా చూశారు. అందులో నుండి మొక్కలు బయటికి తీశాడు. విశాల్ తండ్రి అందరూ ఆశ్చర్యపోయారు. "మేము పేదవాళ్ళం, ఇవి తప్ప వేరే కానుకలు ఇచ్చుకోలేం. ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి విద్యార్థికి ఒక మొక్క నాటాలని నా కోరిక" అని విశాల్ అనగానే ఉపాధ్యాయులందరూ చప్పట్లు కొట్టారు. "నువ్వు తెచ్చింది మామూలు కానుక కాదు, చాలా విలువైనది. భావితరాలకు పనికి వచ్చే ఒక చక్కటి కానుక" అంటూ విశాల్ని దగ్గరకు చేరదీసి ఆ రోజు బహుమతి ఎంపిక చేశారు. ఆ అబ్బాయి చాలా ఆనందపడ్డాడు. జీవితం ఒకటే ఖరీదైతే సరిపోదు, మనసు గొప్పదై ఉండాలి అని గ్రహించారు. ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు.